కనీసం గతంలో గెలిపించిన వారు ఇప్పటి వరకు ఎలాంటిది పట్టించుకోకుండా డబ్బులు వసూలు చేసుడు తప్ప వాళ్ళు చేసిన పని ఏం లేదు. కాబట్టి కరీంనగర్లో ఈసారి తప్పకుండా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి దిశలో ఆరంభమవుతున్నట్టుగా మాకు తెలుస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. సో అభ్యర్థులంతా కూడా తమ తమ డివిజన్లలోనే ఉంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్లోని 49వ డివిజన్ బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ గారితో ఉన్నాం. వారితో మాట్లాడదాం రండి. నమస్కారం మేడం. నమస్కారం. నా పేరు ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్. 49వ వార్డు నుండి కార్పొరేటర్గా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను మహిళలందరికీ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రచారం వెళ్ళినప్పుడు అందరూ రోడ్లు డ్రైనేజీ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. మంచి స్పందన ఉంది. 11వ రోజు జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని, కమలం పువ్వు గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. సో మీరు ప్రచారం చేస్తుంటారు కదా, ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది మీ పార్టీ తరఫున? మీకు ప్రజల్లో చాలా మంచి స్పందన ఉన్నది. ప్రజలందరికీ బీజేపీని గెలిపించాలని చెప్పే అత్యుత్సాహంతో ఉన్నారు. దానిలో భాగంగా కూడా నేను కూడా ప్రతి ఇంటింటికి తిరుక్కుంటూ ఓటేయాలని చెప్పి అందరినీ వేడుకుంటున్నాను. అందరూ కూడా మంచి స్పందనతో ఇంకా ముందుకెళ్లాలని చెప్పి సూచిస్తారు. బండి సంజయ్ అన్న గారి ఆశీర్వాదంతో నేను ఈ డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. ఓకే సార్, మీరు మీ డివిజన్ లోపల గుర్తించిన ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీ దృష్టికి వచ్చినవి ప్రజలు ఏమి ఎదుర్కొంటున్నారు? మా దృష్టికి ప్రధానంగా సమస్యలు ఏంటంటే డ్రైనేజీ సిస్టమ్ బాగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం గతంలో గెలిపించిన వారు ఇప్పటి వరకు ఎలాంటిది పట్టించుకోకుండా ఈ డ్రైనేజ్ సమస్య బాగుంది. ప్లస్ మా సంతోష్ నగర్ ఏరియాలో అసలు రాత్రి అయిందంటే మొత్తం చీకటిమయంగా ఉన్నది. కుక్కల బెడద బాగా ఉన్నది. పబ్లిక్ నడిచిపోవాలంటే ఈ సీసీ కెమెరాలు లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మమ్మల్ని గెలిపిస్తే ఇవన్నీ సాల్వ్ చేయడానికి మేము సంజయ్ అన్న గారి ఆశీస్సులతోటి, కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ డివిజన్ను అద్దంలాగా తీర్చిదిద్దుతామని చెప్పి ప్రజలందరికీ చెప్తున్నాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మాకు ఓటేయడానికి అందరూ ముందుకు వస్తున్నారు. ఈ డివిజన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు మీ అనుభవంతో? సంజయ్ అన్న గారి ఆశీస్సులతోటి మేము స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద ఇప్పుడు చాలా వరకు ఒక భాగ్యనగర్ ఏరియాలో డెవలప్ అయింది. ఈ సంతోష్ నగరు ప్లస్ ఇప్పుడు మాకు విద్యానగరు, ఈ సంతోష్ మాత టెంపుల్ ఏరియా మాకు కొత్తగా కలిసింది. ఈ రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, లైటింగ్ సిస్టము అన్నీ స్మార్ట్ సిటీ ఫండ్ కింద తీసుకొచ్చి త్వరలోనే మనం గెలిచినాక వెంటనే వారం రోజుల నుంచే ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మాకు మద్దతు తెలుపుతున్నారు. సో మీకు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, వాళ్ళందరికీ కాకుండా మిమ్మల్ని గెలిపించుకోవాలి అంటే మీరు మీ ప్రజలకు ఏం చెప్తారు? అయితే ఇక్కడ ఏమైందంటే గతంలో కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. ఎవరికి అవకాశం ఇచ్చినా ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థే ముందుపడి పని చేస్తాను ముందుకు వచ్చాడు. డబ్బులు వసూలు చేసుడు తప్ప వాళ్ళు చేసిన పని ఏం లేదు. కాబట్టి ఈసారి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే కంపల్సరీ మేము ఈ డివిజన్ను పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కాబట్టి నేను గత ఎలక్షన్లో సంజయ్ అన్న ఎంపీగా నిలబడ్డప్పుడు కానీ, ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు కానీ ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినాం. మమ్మల్ని గెలిపించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మేము గెలిచిన వెంటనే ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఈ రోడ్ల వ్యవస్థ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి ముందుండి మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనతో 49వ డివిజన్ వాసులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీ డివిజన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాది 49వ డివిజన్లో ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. మరి మా డివిజన్లో మహిళకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి బండి సంజయ్ గారికి మా డివిజన్ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. మేము ఇప్పుడు దాదాపుగా ఇప్పుడే కాదు, ఒక నెల 15 రోజుల నుండి కూడా ఈ డివిజన్ అంతా కూడా తిరగడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ మీటింగు పెట్టడం జరిగింది. తర్వాత మహిళలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము గడపకు తిరుగుతున్నటువంటి సందర్భంలో బీజేపీకి తప్పకుండా మేము ఓటు వేస్తాం, గెలిపిస్తామని చెప్పడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. కొన్ని రోడ్ సైడ్ డ్రైనేజెస్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మేము మరి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి దృష్టికి తీసుకువెళ్ళి అవన్నీ కూడా సాల్వ్ చేసేటువంటి క్రమంలో మేము ఉన్నాం. తప్పకుండా
కరీంనగర్ 49వ డివిజనే కాదు, కరీంనగర్లో ఈసారి తప్పకుండా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి దిశలో ఈ యొక్క బీజేపీ అంతటా కూడా మారుమోగుతున్నట్టుగా మాకు తెలుస్తుంది. దాదాపు ఒక 40 సీట్లు దాకా మేము గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఒక మా డివిజన్లోనే కాకుండా అన్ని డివిజన్లలో కూడా కరీంనగర్ యావత్ టౌన్ పట్టణంలో మొత్తం కూడా మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అయినటువంటి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించగలరని కోరుతూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు ఛాన్స్ ఇచ్చినందుకు బండి సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు. ఇంటికే పరిమితం కాకుండా బయట ప్రపంచం ఎలా ఉంది, మమ్మల్ని అందరినీ మహిళలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలని బయటికి తీసుకొచ్చినందుకు బండి సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు. మేము ఇంటింటికి తిరిగినప్పుడు ప్రచారానికి వెళ్ళి మహిళ ఒక ఆడిబిడ్డలాగా చూసి మనకే సపోర్ట్ చేస్తారు, మేమే మీకు సపోర్ట్ చేస్తున్నాము అనేది చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడైనా ఉన్నదే. 49వ డివిజన్ నుంచి మాకు నైట్ అయ్యేసరికి కుక్కలు ప్లస్ స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మాకు ముందు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు బీజేపీకి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. ఈసారి బండి సంజయ్ అన్న గారు బీజేపీకి మహిళకి పార్టీ తరపున టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన నగరపాలక సంస్థ ఏర్పడినప్పటి నుంచి జరిగే 3వ ఎలక్షన్ ఇది. నేను మొదటిసారి 2005లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మన డివిజన్ నుంచి కాంటెస్ట్ చేసిన. అయితే ప్రస్తుతానికి అప్పటికి ఉన్న తేడా ఏంటంటే స్మార్ట్ సిటీ నిధులతో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ 500 కోట్ల నిధులతో నగరం మొత్తం అభివృద్ధి చెందింది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అంతర్గతంగా ఉన్న వ్యవస్థలన్నీ మొత్తం స్మార్ట్ సిటీ నిధులతో. ఇచ్చే ప్రతి పథకంలో కూడా సెంట్రల్ వాటా ఉన్నది. ఇప్పుడు ఇచ్చే రేషన్ బియ్యం నుంచి మొదలుకుంటే ప్రతి దానిలో పెన్షన్లలో కూడా సెంట్రల్ వాటా ఉంది. బీజేపీ మేయర్ అధికారంలో లేకముందే బీజేపీ ఇన్ని పనులు చేసింది. మేము ఈసారి కాషాయ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాము. మేము ఆల్రెడీ అభివృద్ధి చేసే మేము ఓటు అడుగుతున్నాం. వచ్చాక ఏదైనా చేస్తామని అందరూ చెప్తారు, కానీ మేము ఆల్రెడీ అభివృద్ధి చేసినాము. మేము చేసిన అభివృద్ధి పనులు ప్రజల ముందు పెట్టి ఓటు అడుగుతున్నాం. ఇంకా కూడా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి వచ్చినాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాం. సంజయ్ అన్న సహకారంతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తాం డివిజన్ అన్ని విధాలు. పేపర్లో చూస్తున్నాము, అందరూ స్మార్ట్ సిటీ, కరీంనగర్ స్మార్ట్ సిటీ అంటున్నారు. మా డివిజన్లో అయితే ఏం కనిపించట్లేదు అలాంటిది. చీకటిగా ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ ఉండవు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మా డివిజన్ ఎంత స్మార్ట్గా ఉందో తెలుస్తుంది. కేంద్రం నుండి మాకు మా డివిజన్ అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో మేము బీజేపీకి ఓటేయాలని అనుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా, 49వ డివిజన్ ప్రజలంతా కూడా ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ గారులనే మేము అధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. సో వారితోని మా అభివృద్ధి సాధ్యమవుతుంది, మా డివిజన్ అభివృద్ధికి వారు తోడ్పాటును అందిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. 49వ డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్.